నమస్కారం అండి. ఈరోజు మనము ఉలవచారుని పెట్టుకుందాం. దాన్ని ముందు రోజు రాత్రే మనము నీళ్ళల్లో వేసి నానబెట్టేసుకోవాలండి. దాన్ని మనం ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకుందాం. మనమైతే కుక్కర్లో పెడుతున్నామండి. పాతకాలంలో అయితే చక్కగా పొయ్యి మీద పెట్టి ఎక్కువసేపు ఉడికిచ్చేవాళ్ళండి. ఆ నీళ్ళ కోసము చుట్టుపక్కల అందరూ వచ్చేవాళ్ళంటండి, మాకు ఉలవరాచారు రసం పోయండి అని. అప్పుడు మన పని వాళ్ళు ఏంటంటే ఆ మొత్తం ఎద్దులకి వాటి కోసం ఆవులకి సత్తవ తగ్గుతుందని వాళ్ళేమో వచ్చిన వాళ్ళకి పోయడానికి ముందే చక్కగా దాని మీద వేసేసేవాళ్ళంటండి తవుడు అవన్నీ. ఇప్పుడు మనం చూడండి, అన్నిటికీ మన దాంట్లో కుక్కర్లో వేసుకోవడం వల్ల వాటిని దీంట్లాగా వడపోసుకుంటున్నాము. చూడండి, వడపోసిన ఆ నీళ్ళలో కొంచెం మనం చింతపండుని నానబెట్టుకోవాలండి. ఆ కాలంలోనంటండి అందరికీ పశువులకి ఎంతో ప్రేమ ఉండేదండి మన పని వాళ్ళకి. ఇప్పుడు మనము దీనికి కావాల్సిన పౌడర్ని తయారు చేసుకుందామండి. ఎండు కొబ్బరి, కాసంత పచ్చి ధనియాలు, కాసంత పచ్చి జీలకర్ర. వీటిలో మాత్రం మనము అన్ని పచ్చివే వాడతామండి. వంటలో వేయించి అలా అంతా వాడము. ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్కలా కదండి. ఇవి వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, మనము మిక్సీ పట్టేసుకుందాము. వచ్చిన పొడవు ఇప్పుడు మనం వెల్లుల్లి రెబ్బలు అంటే తెల్లగడ్డలు కూడా వేసి ఒక తిప్పుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కదండి. దీంట్లో మనం ఉలవలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మనకు అది ఫుల్గా ఉంది కదా, అందుకని సరిపోదేమని ఉలవలు మళ్ళీ పక్కన మిక్సీ వేసుకుందాము. ఇప్పుడు అది పోపు పెట్టేసుకుంటున్నామండి. చూడండి, ఆయిల్, మిరపకాయలు, ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకుందాము. ఇవి కొంచెం చిటాపటా అంటే మనం ఇందాక నానబెట్టుకున్నాం కదండి, అది వేసేసుకొని దీంట్లో మనం పోసేసుకుందాం. అప్పుడు తినే ఫుడ్ అంతా చాలా హెల్దీ ఫుడ్ అండి. మనం చాలా వరకు చాలా హెల్దీగా తిన్నాము. మన పిల్లలకే మనం ఇడ్లీ, దోశలు ఇలాంటివి అలవాటు చేసి పాపం ఇమ్యూనిటీ అంతా తగ్గించేస్తున్నాం. ఇలాంటి ఫుడ్ కనుక మనం పెట్టగలిగితే మన పిల్లలకి చాలా హెల్దీగా గ్రో అవుతారండి. చూడండి, అమ్మ చింతపండు రసాన్ని పిసుకుతుంది. ఇవి ఇలా వడపోసేసి ఇంకొంచెం పౌడరు అన్నీ కలిపేసుకుందాము. ఎట్లయినా ఆ రోజుల్లో ఫుడ్డే వేరండి. అప్పటికి ఇప్పుడే మళ్ళీ మనం తిరిగి ఆ పాతకాలం పద్ధతిలోకే మారుతున్నాము. ఇప్పుడు చూడండి, ఉప్పు దానికి తగినంత, మీ టేస్ట్కి తగ్గట్టు మీ ఉప్పు కానీ కారం కానీ పులుపు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉడుకుతుంటే ఇప్పుడు ఈ పౌడర్ని కూడా కలిపేసేసుకున్నామండి. తర్వాత మనం ఉలవలు కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లోనే వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఎక్కువసేపు బాగా ఉడకబెట్టాలండి. ఎక్కువసేపు కాగితేనే ఈ ఉలవచారు యొక్క టేస్ట్ మనకు తెలుస్తుంది. ఎంత ఉడికితే అంత టేస్ట్ అండి. ఉడకబెట్టాక మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో కాస్త చక్కెర, అంటే అన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం చిటికెడు చక్కెర చాలండి, ఎక్కువ కాదు. బాగా ఉడికాయండి. చూడండి ఎలా వచ్చేసాయో. ఇట్లా చిక్కగా అయిపోయాక మనం దీంట్లో కాసంత కొత్తిమీర వేసేసి సర్వ్ చేసి, ఇదిగోండి ఉలవచారు, మనం పెట్టుకున్న ఉలవచారు అమ్మ పెట్టుకొని తింటా ఉందండి. ఎట్లుందమ్మా? బాగుంది. ఉప్పు కారాలు అన్నీ సరిపోయాయా? ఎందుకంటే నేను కలిసి చేసాం కదా, బాగా లేకుండా ఎలా ఉంటుంది.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.